ఏది ఏమైనా పిల్లల్ని పెంచే విధానంలోనే తెలిసిపోతుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని. మనం సరిగ్గా గమనిస్తే వైఎస్ఆర్ వారసులు రాజకీయంగా నిలదొక్కున్న ఆ ఫ్యాక్షన్ సంస్కృతిని పోలే ఆలోచనలే ఎక్కువగా కనిపిస్తాయి. బహుశా వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ పెంపకం వల్ల అలా ఉండొచ్చు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ చేస్తున్న తప్పులని కవర్ చేయలేక, అతన్ని నిలువరించలేక వైఎస్ఆర్ చాలా సార్లు తన సన్నిహితుల వద్ద బాధపడిన సందర్భాలున్నాయి. కానీ ఆ పరిస్థితి, ఆ దయనీయ స్థితి నాయుడికి లేదు. ఒక్కడే కొడుకైనా సరే లోకేష్ ని బాగా చదివించారు, మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. ఒకవేళ లోకేష్ రాజకీయాల్లోకి రాకపోయినా వరల్డ్ బ్యాంక్ తో పనిచేయగల సత్తా ఉన్నవాడిగా తీర్చిదిద్దాడు. అయితే లోకేష్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ రాజకీయంగా సంచలనాలే నమోదు చేస్తున్నారు. గెలుపు కేక్ వాక్ అయ్యేటువంటి అనేక నియోజకవర్గాలు ఉండగా టీడీపీ ఎప్పుడో జమానాలో గెలిచిన మంగళగిరి బరిలో ఓటమిని రుచి చూసినా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకునే వరకు పోరాడి భారీ మెజారిటీతో గెలిచి చూపించాడు. అయితే నాయుడు లాగానే లోకేష్ కూడా ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీనికి తాజా ఉదాహరణే శనివారం నో బ్యాక్ డే. అప్పట్లో చంద్రబాబు మన ఊరిని బాగు చేసుకోవడం మన బాధ్యత అంటూ జన్మభూమితో అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగా, నేడు లోకేష్ పిల్లలు మన భవిష్యత్తు అంటూ వాళ్ళ గురించి ఆలోచన చేసే క్రమంలో ప్రతి వీకెండ్ అయిన శనివారం నో బ్యాక్ డే విధానాన్ని తీసుకొచ్చారు. ఆ రోజున చదువుని కాస్త పక్కన పెట్టి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పేరుతో విద్యార్థికి మానసిక ఉల్లాసం కలిగించే ప్రయత్నం చెయ్యాలి అనేదే లోకేష్ ఆలోచన. నిజానికి ఈ విధానం అమలు చేయాలని నిపుణులు కూడా అంటున్నారు. ఇక ఈ నిర్ణయం నిజంగా విద్యా వ్యవస్థలో మంచి మార్పునకు నాందిగా చెప్పుకోవచ్చు.